హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి కూరగాయలన్నీ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. పొద్దున్నే హడావిడిగా క్యారేజీలు కట్టాలనుకోండి, హడావిడిగా అప్పటికప్పుడు ఏం కూరగాయలు కట్ చేయను, ఇప్పుడు త్వరగా ఏమైపోతాయా అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాం కదా. ఆ టైంలో ఇంకా కూరగాయలు ఏం లేవు, బీట్రూట్ క్యారెట్ ఏరా బాబోయ్ అనుకున్నామంటే ఇంకా చాలా ఇబ్బంది పడతాం. ఇవేం త్వరగా ఏగవు, త్వరగా కట్ చేసుకోలేము ఎట్లా కానీ. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఒక కూరగాయలు తెచ్చుకున్నాక మనము ఇవి ఎలాగో స్టాక్ ఉంటాయి కాబట్టి చక్కగా కడిగేసి కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత వీటిని కట్ చేసి కనుక మనం బాక్స్లో కనుక గట్టిగా మూతుండే వాటిల్లో కనుక మనం కట్ చేసి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ క్యారేజీలకి హడావిడి లేకుండా త్వరగా మనం వండేసుకోవచ్చు అనమాట. సో క్యారెట్ బీట్రూట్ లేట్ అవుతాయి అని కూడా మనం అనుకోనక్కర్లేదు, ఎందుకంటే కట్ చేసి ఫ్రీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాం కాబట్టి. రైస్ టీ అలాంటివి పొయ్యి మీద అవుతుంది అనుకున్నప్పుడు ఇవి తీసి ఒక 10 నిమిషాల ముందు బయట పెట్టుకున్నామంటే కూలింగ్ తగ్గిపోతాయి, చక్కగా మళ్ళీ వండుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇదైతే నేను పాటిస్తున్నాను, నేను చేస్తున్నాను కాబట్టి. సో నేను నాకు ఏదైతే చాలా ఈజీగా ప్రాసెస్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎలాగో పడుకోలేము. ఇటు నేనైతే పిల్లల కోసం 3ంటికి స్కూల్కి వెళ్ళాలి. సో పడుకుంటే అమ్మో పిల్లలకి లేట్ అయిపోద్దేమో అని ఆ ఇదిలో కూడా నేను పడుకోను అనమాట. సో ఖాళీగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ వెజిటేబుల్స్ ఏమున్నాయి అవి ఇవి అని చెప్పి చూసుకొని వాటిని అయితే ఇలా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో నాకులాగా మధ్యాహ్నం పూట పడుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. ఖాళీగా ఉండకుండా ఇలాంటి వెజిటేబుల్స్ టీవీ చూస్తూ కూడా మనం వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ డేకి హడావిడి లేకుండా ఈజీగా వంట చేసుకుంటానికి ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ టిప్ని మీకైతే షేర్ చేస్తున్నాను. నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.